ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నాకు కేదార్కి చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాం. అరే, పంతులు గారిని పిలిపించిందే మీకోసమైతే మీరు లేకుంటే ఎలా? మా కోసం పిలిపించారా? ఎందుకు వదినా? నీకు కేదార్కి పెళ్లి చేయడానికి. మా ఇద్దరికి పెళ్ళేంటి వదినా? ఏ, మీ ఇద్దరికి ఎందుకు పెళ్ళి అవ్వకూడదు? అయినా ఆల్రెడీ ఒకసారి అయింది కదా, దానికెందుకు అంత షాక్ అయ్యా? అంటే అదే వదినా, మాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, అందుకే మళ్ళీ మాకు పెళ్ళెందుకా అని. అవును వదినా, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? పిచ్చి పళ్ళు కాకపోతే. చేసే పని అర్థం కాకపోతేనో, లేక చెప్పే పరిస్థితి లేకపోతేనో చేసేవన్నీ పిచ్చి పనులు అవ్వవు నిషి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఈ కౌశికి ఆలోచించకుండా ఏదీ చేయదు. నేనేం చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇందులో మాకెవరికి కనిపించని అర్థమేముందో మాకు అర్థం కావట్లేదు వదినా. ప్లీజ్, ఈ అజ్ఞానులందరికీ అర్థమయ్యేలా కొంచెం వివరించి చెప్పండి. అమ్మ నిషి, ఏంటి ఆ మాటలు? కౌశికితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పర్లేదు బాబాయ్, వీళ్ళిద్దరి పెళ్లి గుళ్ళో ఎవ్వరికీ తెలియకుండా, ఎవరూ లేకుండా జరిగింది. అందుకే ఈసారి అందరి ముందు అందరం చూసేలాగా అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటున్నాను. వచ్చే జన్మలోనే కాదు, రాబోయే 7 జన్మలకి ఇద్దరూ భార్యాభర్తలుగా ఉండేలా పెళ్లి చేయాలి. చాలే ఆపండి. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మతి స్థిమితం లేని వాళ్ళ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీకంటే చిన్నదాన్ని కాబట్టి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను వదినా. అరే, అసలు వాళ్ళకి ఇంటికి ఏ సంబంధం ఉందని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానంటున్నారు? అది కూడా మళ్ళీ ఒకసారి పెళ్ళైన వాళ్ళకి. ఏంటి అందరిలా మౌనంగా ఉన్నారు? మీ అందరికీ వీళ్ళ పెళ్లి అంత ఘనంగా చేయటం ఇష్టమేనా? మొన్ననేమో నల్లపూసల ఫంక్షన్, ఇప్పుడేమో పెళ్లి. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఆస్తి మొత్తం ఇలా అడ్డమైన వాళ్ళ పెళ్లి కోసం ఖర్చు పెడతానంటే చూస్తూ ఊరుకున్నదినా? ఎవరి డబ్బు ఎవరు ఖర్చు పెట్టారు నిష్కా? ఈ ఇంటి డబ్బు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు వదినా. అరే, నేను షాపింగ్ చేస్తే బేస్ట్ అనే నీకు? వీళ్ళ పెళ్లి కోసం అంత ఖర్చు చేసే అధికారం నీకెవరిచ్చారు? విజిల్ వేసే పరిస్థితిలో లేను కానీ కోడల పిల్ల నువ్వు అడుగుతున్న తీరుకి ఇల్లంతా మారుమురోగేలా విజులు వేయాలనుంది. చెప్పండి వదినా. ఉమ్మడి డబ్బుని నీ ఇష్ట ప్రకారం నీ ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు?
అమ్మా నిషిక, ఏంటా మాటలు? భవిష్యకి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. ఆ ఆలోచన ఏదో మాతో చెప్పమండి మావయ్య గారు. అంత మంచి ఆలోచన అయితే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా. అది చేయకుండా హిట్లర్ లాగా నాకు నచ్చింది నేనే చేసుకుంటాను అంటే ఎలాగా? నిషిక, నేను చేసిన జగదాత్రి నల్లపూసల ఫంక్షన్ నా డబ్బుతో చేసింది. తెలియకుండా మాట్లాడకు. ఏ డబ్బైనా అందులో మా అందరి వాటా ఉంటుంది కదా వదినా. నిషిక, నీ బాధ కరెక్టే, కానీ అడిగే పద్ధతి ఇది కాదు. ఈ ఇంట్లో ఎవరి డబ్బు ఎంత అని ఎప్పుడు లెక్కలు వేసుకోలేదమ్మా. ఇట్లని వదిలేస్తే పాఠాలు వేసుకోవడానికి ఇంకేం ఉండదు బా. ఆ, అమ్మి ఇట్ట అంటున్నానని ఏమి అనుకోబాకు. కానీ వీళ్ళ పెళ్లి చేయాల్సిన అవసరం నీకే ఉండదు. పిన్ని, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? నేను ఏ కారణం లేకుండా ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? చెయ్యలేదమ్మీ. అందుకే నేను కూడా ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళెవరో పెళ్ళి నువ్వు చేస్తా ఉంటే నేను గమ్మునుంటే నా పెద్దరికానికి మర్యాద ఉండదు చెప్పు. ఏమి అనుకోబాకమ్మీ, నీకు ఎదురు చెప్పాలని కాదు. ఇంటి కోడలికి నచ్చకుంటే చేయడం ఎందుకా అని. వదిన, గొడవ ఎందుకు? మాకే పెళ్ళి వద్దు. నిషికను అడ్డం పెట్టుకుని మీరు ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటారని నాకు బాగా తెలుసు. మీకు పెళ్లి కాలేదని రుజువు చేసేదాకా నేను ఊరుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి జరుగుతుంది. నేను నా డబ్బులతో జరిపిస్తాను. మంచిది వదినా. ఇక నుంచి మీకు నచ్చినవి చేసుకోవాలి అనుకుంటే మీ డబ్బుతోనే చేసుకోండి. మాకే సమస్య లేదు. నా నోటితో ఈ ఇంట్లో నీది నాది అనేలా చేశావు నిషిక. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ వల్లనే ఇవాళ ఈ ఇల్లు 2 ముక్కలుగా అవుతుంది. గుర్తుపెట్టుకో. ముక్కలని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మీ. వీళ్ళ పెళ్లి దాతనే కదా. లేదు పిన్ని, ఇవాళ ఈ ఇంట్లో మీ అందరి మనసులో నా స్థానం ఏంటో తెలిసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.